కెమెరా యాంగిల్స్ ఎలా తీయాలి? ట్రావెలింగ్ వ్లాగ్స్, టెంపుల్ వ్లాగ్స్ వెళ్ళినప్పుడు అంటే, ఇప్పుడు ఒక గుడి ఉన్నది. ఆ గుడిని ఎలా తీస్తారంటే, ఒకే వ్యక్తికి అనేక రకాల వేషాలు వేస్తారు. ఒకే సినిమాలో వేసి అనేక పాత్రలు చెప్పిస్తారు. ఒకే వ్యక్తి 10 పాత్రలు పోషిస్తాడు. కానీ ఒకే వ్యక్తి ఒకేలాగా అనిపించడు. 10 పాత్రల తీరు కనిపిస్తాడు. 10 పాత్రల తీరు వ్యవహరిస్తాడు. 10 పాత్రల తీరు వేషాలేసుకుంటాడు. గుర్తు గాకుండా. 10 మంది ఒక్కడే అనేది ఎక్కడా గుర్తు కాదు. అగో ఆ విధంగా మీరు ఒక టెంపుల్‌లో ఎంతోమంది తీసుంటారు ఆ టెంపుల్‌లో. కానీ వాళ్ళకి ఎక్కడ టాలీ కావద్దు. ఇది కొత్తగా చూస్తున్నాం అన్నట్టుగా మీరు కెమెరా యాంగిల్స్ తీయాలన్నమాట. ఇప్పుడు మనం కెమెరా పట్టుకొని ముందుకు వెళ్ళడము, సినిమాటిక్ స్టైల్ తీస్తారు కదా! ఇట్లా ఓంకార తీసినట్టు. సినిమాటిక్ స్టైల్‌లో కొన్ని యాంగిల్స్ ఉంటాయి కదా! ఆ తీయడం వెనక ఏందంటే, ఆ గుడిని తీయడం కాదు ఇక్కడ. మనం ఈ ఎఫెక్ట్ అనేది ఇయాల అద్భుతంగా ఇవ్వాలంటే. ఈ ఎఫెక్ట్ అనేది మనం అందరూ ఆ గుడిని తీస్తాను అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఈ కెమెరా ఎఫెక్ట్ అనమాట. మనం ముందు పోతుంటే అది బొమ్మ చుట్టూ తిరగడము, ఇట్లా రౌండ్ రావడం ఇదన్నట్టు. ఈ ఎఫెక్ట్ అనేది న్యూగా కనిపిస్తదన్నట్టు. అగో ఈ ఎఫెక్టే ముఖ్యం అన్నట్టు. కాదు మనం గుడిని తీస్తాను అనుకుంటాం. జనం గుడిని తీసిండు అనుకుంటాం కానీ ఈ కెమెరా ఎఫెక్ట్ కెమెరా సినిమాటిక్ స్టైల్‌లో తీస్తా ఉంటే ఈ విధంగా డిఫరెంట్‌గా కనిపిస్తదన్నట్టు. ఇలా తీయాలి కెమెరా యాంగిల్స్. టెంపుల్స్ గానీ, ట్రావెల్స్ గానీ, వ్లాగ్స్ గానీ. ఒక ప్లేస్‌ని ఎలా తీయాలంటే, ఒక వ్యక్తికి రకరకాల వేషాలు, రకరకాల డ్రెస్సులు వేస్తే ఎన్నో రకాల మనుషులాగా చూపెట్టాలి. ఒక వ్యక్తిని 10 మంది తీరులో చూపెడితే ఎలా ఉంటుంది? ఒకే వ్యక్తి 10 పాత్రలు ఎత్తాడు ఒకే సినిమాలో చూసినావా? అట్లా మీరు ఒకే ప్లేస్‌ను అనేక రకాలుగా తీయాలన్నమాట. అవునా? అట్లా తీయాలి. ఆ ప్లేస్‌ను మర్చిపోయేలాగా తీయాలి అదే ప్లేస్‌ను. మరోలాగా అద్భుతంగా తీయాలంట. అట్లుండాలి. ఉదాహరణకి మనం ఒక సినిమాను చూస్తాం. చూసి రెండోసారి చూడం. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమాను మళ్ళీ చూడం కదా! మూడోసారి అసలే చూడం. కానీ అదే సినిమాను రెండోసారి చూస్తే మళ్ళీ కొత్త సినిమాని చూసినట్టు ఉండాలి. అంటే ఉంటే ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉదాహరణకి తిరుపతి వెళ్లారు. తిరుపతిని మనం ఎలా తీసినా తిరుపతి తిరుపతే కదా! అందులో ఏముంది అనేలా ఉండకుండా తిరుపతిని కూడా ఎప్పుడు చూడని విధంగా తిరుపతి చూసిన వాళ్ళకి కూడా ఇది ఎప్పుడు మేము చూడలేదే అన్నంత డిఫరెంట్‌గా మీరు చేసి చూపెట్టాలి. కెమెరా యాంగిల్స్, ఫోటోగ్రఫీ, సినిమాటిక్ స్టైల్‌లో చేసి తిరుపతిని మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అన్న వాళ్ళు ఎట్లయితే చూస్తారో అలా చూసిన వాళ్ళకి కూడా ఉండేలా తీయాలన్నమాట. ఇలా తీయాలి. ట్రావెలింగ్ వీడియోస్, టెంపుల్ వీడియోస్ ఇలా కెమెరా యాంగిల్స్.